చందుర్తి మండల కేంద్రంలో రైతు దినోత్సవ వేడుకల్ని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి దుర్గారాజ్ నేతృత్వంలో ఆయిల్ ఫామ్ సాగును సందర్శించి రైతు మర్రిరెడ్డిని శాలువాతో సన్మానించారు. ఆయిల్ ఫామ్ క్లస్టర్ ఆఫీసర్ కట్కూరి చంద్రయ్య ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిరికొండ శ్రీనివాస్, చిరం తిరుపతి, బత్తుల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇలా తీసేసి ఇలా తీసుకొని పెట్టాలి. అందరికి కూడా జాతీయ వ్యవసాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు చందుర్తి మండలానికి సంబంధించినటువంటి మర్రిరెడ్డి గారి వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ ఫామ్కు సంబంధించినటువంటి చెట్లను మరి ఏవో దుర్గారాజ్ గారు, అదేవిధంగా ఏవో యోగేష్ గారు, అదేవిధంగా స్థానిక సర్పంచ్ అయినటువంటి శ్రీనివాస్ గారు, మరి ఇక్కడ ఉన్న రైతు సంఘ సభ్యులు మరియు ఇక్కడ వచ్చినటువంటి రైతులకు కూడా ప్రత్యేకంగా రైతు దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. మరి ఈరోజు 1 ఎకరాన 52 చెట్లు అని చెప్పేసి ఇక్కడ చెప్పినటువంటి ఫ్రీ యూనిట్కి సంబంధించిన కంపెనీ వాళ్ళు మరి అడ్వర్టైజ్మెంట్ కోసం మరి రైతుల పక్షాన కూడా బాగుపడాలన్న ఆలోచనతో ఈరోజు ఈ యొక్క రెడ్డి గారి యొక్క వ్యవసాయ క్షేత్రంలో మరి ఈ పంటను నాటడం జరిగింది. 3 నుంచి 4 సంవత్సరాలలోపు ఈ యొక్క పంట దిగుబడి అధికంగా వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి మార్కెటింగ్ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతుకు కూడా దీన్ని వినియోగించుకొని భవిష్యత్తులో మరి ఇన్ని అవసరాలకు మరి రైతు బాగుపడాలంటే వాణిజ్య పంటలు తప్పకుండా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మండల కేంద్రంలో మన రైతు దినోత్సవం సందర్భంగా చందుర్తి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో చందుర్తి మండల కేంద్రంలోని రైతులందరూ రైతు దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకొని మన దేశానికే అన్నం పెట్టే రైతన్నలకు రైతు దినోత్సవం ఈరోజు. దాని సందర్భంగా మా మండల కేంద్రానికి చెందిన మన మర్రిరెడ్డి గారు పంట మార్పిడి చేయాలి అనే ఉద్దేశం కొద్దీ మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పంట మార్పిడిలో భాగంగా ఈ ఆయిల్ ఫామ్ మీద ప్రభుత్వం కూడా రైతులను ఎంకరేజ్ చేస్తూ సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ మొక్కలను అది 5-6 సంవత్సరాల పంట కాబట్టి మంచి దిగుబడి వస్తుంది, మంచిగా రైతులకు లాభాలు ఉంటాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రోత్సహించి ఈరోజు రెడ్డి గారు ముందుకొచ్చి ఈ ఆయిల్ ఫామ్ వారి 2 ఎకరాల్లో నాటడం జరుగుతుంది. ఆ ముందుకొచ్చిన రైతుకు మా ఏవో గారు సన్మానం చేసి మున్ముందు కూడా రైతులు ఇలాగే ఈ ఆయిల్ ఫామ్ కానీ వివిధ పంటల మార్పిడి చేసుకుంటూ రైతులు అధిక లాభాలు పొందాలని మన ఏవో గారు సూచించడం జరిగింది. ఈరోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా చందుర్తి గ్రామానికి చెందిన మర్రిరెడ్డి రాజయ్య గారి వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ పామ్ మొక్కలు నాటుతున్న సందర్భంగా ఈ జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని అట్టి రైతు గారికి సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ లోకల్ రైతులకు కూడా మనకు ఆయిల్ పామ్ పంట మీద అవగాహన కల్పించడానికి రైతులను తీసుకొచ్చి ఈ క్షేత్ర పరిశీలన చేయడం జరిగింది. మనకు వరి కన్నా ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు మరియు తక్కువ నీటితో మంచి పంటను తీయవచ్చు. ఈ కోతుల బెడద కానీ రాళ్ల వల్ల కావచ్చు, ఇంకేమైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా. నా పేరు కట్కూరి చంద్రయ్య, క్లస్టర్ ఆఫీసర్ రుద్రంగి చందుర్తి మండలంలో నేను పనిచేస్తున్నాను ఫ్రీ యూనిక్ కంపెనీ ద్వారా. కాబట్టి రైతులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో చందుర్తి మండల కేంద్రం లోపల ఒక 20 మంది రైతులను ఈ యొక్క ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కాడికి తీసుకొచ్చి ఏవో గారు మరియు సర్పంచ్ గారు స్థానిక నాయకుల ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. ముఖ్యంగా రైతు ఒక చెట్టు నాటాలి అనుకుంటే సబ్సిడీ రూపేణా మన గవర్నమెంట్ చాలా అవకాశాలు కల్పిస్తుంది. 20 రూపాయలకు ఒక మొక్క, ఇది ఎకరాన 50 మొక్కలు మనకు సరిపోతాయి.
కాబట్టి సొంతంగా రేపు రాబోయే రోజుల్లో మీరు అవగాహనకు వచ్చి ఆయిల్ ఫామ్ పెట్టుకోవాలనుకుంటే ఎకరాన 10,000 ఖర్చు వస్తుంది. కాబట్టి అంత దూరం కాకుండా మీరు రోల్ మోడల్గా ప్రతి రైతు ఒక ఎకరము ప్లాంటేషన్ చేసుకున్నట్టుంటే గవర్నమెంటే మీకు 20 రూపాయల మొక్క ఎకరాన 50 మొక్కలు అందించడం జరుగుతుంది. 50 మొక్కలకు 1000 రూపాయల డీడీ కట్టినట్లుంటే తదనంతరం రైతు సుముఖంగా ఉన్నాడని తెలిసిన తర్వాత మేము డ్రిప్ను కూడా సబ్సిడీ రూపేణ అందిస్తున్నాము. ఎస్సీ ఎస్టీలకు అయితేనేమో 100% సబ్సిడీ ఉంది. ఓన్లీ జిఎస్టీ కడితే సరిపోతుంది. బీసీలు అయితేనేమో 90% సబ్సిడీ ప్లస్ జిఎస్టీ. తర్వాత జనరల్ క్యాడర్ వాళ్ళు కూడా 80% సబ్సిడీ పోను